క్షుద్రశక్తులు వేటాడుతున్నాయా? ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది ఇదేనా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు పైన కేసుల మీద కేసులు, అరెస్టుల మీద అరెస్టులు, వాయిదాల మీద వాయిదాలు, నో బెయిల్స్ మీద నో బెయిల్స్, ఇలా అనేకం జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించినప్పుడు విచారణ మీద విచారణలు లోకేష్ని ఇవన్నీ గమనించినప్పుడు అతీతమైనటువంటి శక్తులు, అతీతమైనటువంటి వ్యక్తులు దీని వెనక పనిచేస్తున్నారు అన్నటువంటిది స్పష్టం అవుతూ ఉన్నాయి. అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వైఖరితో ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఏదైతే ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, రాజకీయాల్లో కక్షపూరితమైనటువంటి సంఘటనలు, విధ్వంసపూరితమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కలగజేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మౌనం చూస్తూ ఉంటే ఇటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ఈ పనిని నిర్వహిస్తున్నాయా, లేదా కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి ఈ గేమ్ ఆడుతున్నారా? ఈ గేమ్ వెనక జరుగుతున్నటువంటి క్షుద్ర శక్తుల మహమ్మారి అత్యంత బలంగా మారిందా? ఎందుకు క్షుద్ర శక్తుల మహమ్మారి అని అంటున్నామంటే ఎవరైతే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు ప్రతిష్టని దెబ్బతీయటం, ఎన్నికలలో ఆయనకి కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం, ఎన్నికల నిర్వహణకు సంకట పరిస్థితిని కల్పించటం, ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక వర్క్ ప్లాన్ని డిస్టర్బ్ చేయటం అనేటువంటి వ్యూహాలలో భాగంగా క్షుద్ర శక్తులు పని నిర్వహిస్తున్నాయా? జనరల్గా ఒక వ్యక్తిని ఆటంకపరచాలి అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను ఆపాలి అనుకున్నప్పుడు ఇటువంటి క్షుద్ర పూజలు, క్షుద్ర శక్తులు ఉంటాయని అంటారు. మనమైతే వాటి నమ్మం, కానీ అలాంటి నిర్వహణని ఇక్కడ ఈ విషయంలో చేస్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రజానీకంలో. ఇక ఈరోజు లీగల్ ఇండియా ఒక మ్యాగజైన్ రాసినటువంటి ఒక కథనంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఎవరైతే ముంబైకి చెందినటువంటి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఆయన బీజీకే పాటిల్, అట్లాగే మాజీ జస్టిస్ వెంకటాచలమయ్య రాసినటువంటి అంశాలు చూసినప్పుడు దాంట్లో అది లీగల్ మ్యాగజైన్ అన్నమాట. అది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. ఇది రాజకీయపరమైనటువంటి కక్ష మాత్రమే, ఇందులో ఆధారాలు ఏమీ లేనటువంటి కేసు. అరెస్ట్ చేసిన తరువాత ఆధారాలు సేకరిస్తున్నామని చెప్తున్నటువంటి కేసు కావున ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరితమైనటువంటి కేసు. గతంలో కేంద్రం ఈడీ, ఐటీ, సిబిఐతో వేధించేటువంటిది, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రాలు తమకున్నటువంటి అధికారాలని దుర్వినియోగం చేసి పొలిటికల్గా రాజకీయ కక్షపూరితమైనటువంటి కేసులు చేస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా అది ఆ రీజన్ స్పష్టంగా తెలియజేస్తుంది అని కూడా వారు దాంట్లో మెన్షన్ చేశారు. వారు కేసును స్టడీ చేశాము, కేసులో ఎక్కడా కూడా ఈ కేసులో మెరిట్స్ లేవు, అంటే కేసు అరెస్టుకు సంబంధించి ఉండాల్సినటువంటి మెరిట్స్ లేవు అనేటువంటి దాన్ని కూడా వారు పూర్తిగా దాంట్లో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పొలిటికల్ మోటివ్తో మాత్రమే ఈ అరెస్ట్ జరిగింది, ఈ విచారణలు జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇక ఈ కేసులో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి అని అంటే, ఒక కేసుకు సంబంధించి మనం ఎక్కడైనా చూసినప్పుడు ఒక కేసు ఒక వాయిదా, తర్వాత ఇంకొక వాయిదా, ఒక బెయిలు, ఇలా ఉంటుంది జనరల్గా. ఇదేం మర్డర్ కేసు కాదు. మర్డర్ చేసినటువంటి వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నటువంటి కేసులు అనేక ఉన్నాయి. సరే, అయినా అలా తిరగాలి తప్పు. ఇది కూడా ఆధారాలు లేనటువంటి కేసు అయినప్పుడు, ఆధారాలు లేనటువంటి కేసులో
కింది కోర్టు నుంచి పై కోర్టుకి, పై కోర్టు నుంచి కింది కోర్టుకి, కింది కోర్టు నుంచి ఇంకొంచెం కింది కోర్టుకి, ఈ కింది కోర్టు నుంచి పై కోర్టుకి, ఆ పై కోర్టు నుంచి ఆ పై కోర్టుకి. ఏంటి ఈ కోర్టులకి సోమవారం నుంచి మంగళవారానికి, మంగళవారం నుంచి శుక్రవారానికి, శుక్రవారం నుంచి మంగళవారానికి, మంగళవారం నుంచి మళ్ళీ శుక్రవారానికి, శుక్రవారం నుంచి మళ్ళీ సోమవారానికి, సోమవారం నుంచి మళ్ళీ గురువారానికి, గురువారం నుంచి సోమవారానికి. ఏంటి ఈ వారాలు? ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లా. అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మధ్యలో సెలవులు రావటం కావచ్చు, లేదా కేసులు బిజీ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ అక్కడ ఒక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు అహర్నిశలు పనిచేసినటువంటి ఒక వ్యక్తి అక్కడ జైల్లో ఉన్నాడు 32 రోజులుగా. మరి 32 రోజులుగా అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఆ కేసులో వయసు రీత్యా 73 సంవత్సరాల వయసు, ఆరోగ్యరీత్యా ఆయనకు ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా కోణాన్ని చూడాల్సినటువంటి కోణాన్ని చూడకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ అదృశ్య శక్తులు ఎవరు? ఇలాంటివి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మనకంటే ప్రజల్లో ఇలాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏంటి ఈ స్కిల్ కేసే లేదన్నారు, ఆ కేసులో మరి అరెస్ట్ తర్వాత ఈ తతంగం అంతా చూస్తూ ఉంటే ఇందులో కొన్ని అదృశ్యమైనటువంటి శక్తులు, క్షుద్ర శక్తులు పనిచేస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలని ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి వీటన్నిటిని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అజిత్ గారు ఏంటండి? గుడ్ ఈవినింగ్. ఏంటండి ఈ క్షుద్ర శక్తులు, ఈ క్షుద్ర శక్తుల ప్రభావం? అంటే శత్రువు మిత్రులు అవుతారు అన్నట్టుగా ఎవరైతే దీంట్లో పొలిటికల్ గేమ్లో ఈ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆ రకమైనటువంటి కక్షలతో బిగించాలి అన్నటువంటి వ్యూహం అని అంటారు ఇదంతా. వంశీ గారు, అంటే ఇండియా లీగల్ అనే ఒక మ్యాగజైన్, అంటే చాలా ఫేమస్ మ్యాగజైన్, ముఖ్యంగా లీగల్ ఇష్యూస్కి సంబంధించి కానీ అన్నిటికి సంబంధించి. దాంట్లో సంజయ్ సింగ్ సిన్హా అనే ఒక లీగల్ ఎడిటర్, ఆయన ఇండియా లీగల్కే కాదు అనేక న్యూస్ నెట్వర్క్స్ కానీ అన్నిటికి కూడా ఆయన లీగల్ ఎడిటర్గా ఉన్నారు, చాలా ఫేమస్. వంశీ గారు ఆయన ఒక మాట ఆ ఇండియా లీగల్ కవర్ పేజ్లోనే విచ్ హంటింగ్ ఇన్ ఏపీ అని చెప్పి రాశారు. విచ్ హంటింగ్ అంటే ఇప్పుడు ఏ పులో లేదంటే ఏ సింహమో లేదా క్రూర మృగాల్లో లేదా వేటగాళ్ళలో వేటాడుతుంటే కనిపిస్తుంది వంశీ గారు. విచ్ హంటింగ్ అనేది ఎవరికి కూడా కనిపించదు. అంటే ఎక్కడో ఉండి వాళ్ళు చేతబడి అంటే నమ్మకపోయినా జస్ట్ ఉన్నది విచ్ హంటింగ్ మీనింగ్ చెప్తున్నాను. ఎక్కడో ఉండి వాళ్ళు చేతబడి చేస్తారు, దానికి ఎవరో ఇదవుతారు. అది ఈరోజు ఏపీ రాజకీయాలు అనేవి విచ్ హంటింగ్ని తలపిస్తున్నాయని చెప్పి వాళ్ళు కవర్ పేజ్లో రాశారు వంశీ గారు. ఇండియా లీగల్ అనే సంస్థ వాళ్ళే న్యూస్ క్లిక్కి సంబంధించి రాశారు. కానీ ఈరోజు లీగల్గా కానీ పొలిటికల్గా కానీ అన్నిటికంటే అత్యంత దారుణమైన హేయమైన అంశం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో జరుగుతోంది అని చెప్పి రాస్తూ చంద్రబాబు నాయుడు గారి బొమ్మేసి కింద స్కేప్ గోట్ అని చెప్పి రాశారు వంశీ గారు. అంటే స్కేప్ గోట్ అంటే కూడా మనకి జూయిష్ పురాణాల్లో ఉంటుంది వంశీ గారు. అంటే ఆ చుట్టూ కంచే మేస్తుంది చేనుని, కానీ అదంతా కూడా ఆ పాపం అంతా కూడా పెట్టడానికి ఒక మేకను అక్కడ పెడతారు. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అలా చేశారు. అంటే దాదాపు వాళ్ళు రాసిన ప్రకారం మొత్తం కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏం జరిగింది, ఎవరు కంప్లైంట్ చేశారనని సవివరంగా రాసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్లో ఆ రోజు ఈవెన్ సిమెన్స్ కంపెనీ అటు గుజరాత్లో ఏం చేసింది, అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల్లో ఏం చేసింది, ఇవన్నీ రాస్తూ ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా 371 crores కేటాయించింది. దానికి ఖర్చు పెట్టి ఆల్రెడీ మొత్తం కూడా ఈ అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే దేశం మొత్తం మీద కూడా అత్యధిక సంఖ్యలో స్కిల్ డెవలప్మెంట్ నుంచి నైపుణ్యాలు పొంది ఉద్యోగాలు తీసుకుంది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులే. అదే అంశాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం చాలా సగర్వంగా చెప్పుకుంది. కానీ జరుగుతుంది మాత్రం ఒక విచ్ హంటింగ్ అనేది రాసింది. దాంతోపాటు ఇంకొక మాట కూడా రాసింది వంశీ గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ సిఐడి అధికారులు
మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ భయపిస్తూ భయభ్రాంతుల్ని చేస్తూ ఆ కేసులు అంటే కేసులు పెట్టడానికి మీరు కంప్లైంట్ చేయండి అంటూ వాళ్ళందరినీ కూడా భయభ్రాంతుల్ని చేస్తున్నారు. అందులో 2024 ఎన్నికల టార్గెట్గా చంద్రబాబు గారిని, చంద్రబాబు కుటుంబాన్ని అందరినీ కూడా పూర్తిగా ఒక నలిపేసే ఒక దారుణమైన కుట్ర వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నాయకుల్ని కూడా అనేకసార్లు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏముందంటే, ముందుగా అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆ పెట్టిన కేసుకి ఆరోపణలు లేకపోతే వెంటనే ఇంకొక ఆరోపణలు తీసుకురావడం, ఇలా వరుసగా ఆరోపణల మీద ఆరోపణలు తీసుకొస్తుంటారు. వాళ్ళకి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ పేరుతోటి వాళ్ళని లోపల ఉంచుతారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వివరాలన్నింటినీ కూడా చాలా సవివరంగా రాసింది వంశీ గారు. దాంతోపాటు అది కేవలం వాళ్ళ ఒపీనియన్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జడ్జిలు కానీ, అంటే న్యాయవాదులు, రిటైర్డ్ జస్టిస్ కానీ, ఈవెన్ యూపీ మాజీ డీజీపీగా చేసిన వ్యక్తులు కానీ వాళ్ళందరూ ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు వంశీ గారు. తీసుకొని మరి వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళందరూ కూడా ఇదే అంశాన్ని ఈ విధంగానే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఈ రోజు వ్యవస్థ అనేది అవడానికి అంటే ఇబ్బంది లేదండి అంకుల్. అంటే అజిత్ గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బయట ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిఐడి వాళ్ళు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరదు కాబట్టి అందుకని వాళ్ళు చెప్పినా మాత్రాన ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మౌనంగా ఎందుకు ఉన్నారు అని అంటే, మళ్ళీ ఏ కేసులో ఏ రకంగా అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడలేకపోయినా కానీ, ముంబైలో ఉన్నటువంటి వాళ్ళు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు, గుజరాత్లో ఉన్నటువంటి వాళ్ళు, పంజాబ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు దాంట్లో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసి ఇండియా లీగల్ దాంట్లో వ్యక్తం చేశారు. సరే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడారు కానీ కొంతమంది మాట్లాడితే అది ఏ కేసు అవుతుందో అనేటువంటి ఒక భయంతో కావచ్చు, లేదా కుల రాజకీయాలతో కొట్లమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ భావాలతో కావచ్చు, మనకెందుకులే అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి భావనతో కావచ్చు. ఎందుకు ఆ పదం వాడాను అంటే, మేధావుల మౌనం అది అత్యంత ప్రమాదకరం దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, ప్రాంతాలకు కానీ, వ్యక్తులకు కానీ. అందుకని అలా మాట్లాడకపోవటం, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయకపోవటం అన్నటువంటిది కూడా నేరంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి. సరే, దానికి అది ఎవరి వ్యక్తిత్వం వారి ఇష్టం కాబట్టి మరి చూద్దాము అజిత్ గారికి నెక్స్ట్